లిక్కర్ రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసిందా? పెంచిన ధరలను ఈ నెలల్లోనే అమల్లోకి రానున్నాయా? మద్యం తయారీ కంపెనీల డిమాండ్లను సర్కారు ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంది? తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముడి సరుకుల ధరలు, రవాణా వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో లిక్కర్ తయారీ సంస్థలు మద్యం ధరలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల పెంపుపై సానుకూలంగా ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పెరిగిన ధరలను ఈ నెల 15వ తేదీ తర్వాత అమల్లోకి తీసుకురావచ్చునని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మద్యం ధరల సవరణ అంశంపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ కిషోర్ జైస్వాల్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, చార్టెడ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. గత 3 రోజులుగా ఈ కమిటీ మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపింది. మద్యం ధరలను 10 నుంచి 15% వరకు పెంచాలని లిక్కర్ కంపెనీలు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ముడి సరుకుల ధరల పెరుగుదల, గతంలో జరిగిన ధరల సవరణలు, ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ధరలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ధరల పెంపు అమల్లోకొస్తే సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిళ్లపై గరిష్టంగా ₹80 వరకు, ప్రీమియం బ్రాండ్లపై ₹90 వరకు, హై ఎండ్ బ్రాండ్లపై ₹120 పైగా పెంపు ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిటీ తన సిఫార్సులను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. బీర్ల ధరలను సైతం పెంచాలని తయారీ సంస్థలు కోరినప్పటికీ గత ఏడాదే ధరలు సవరించిన కారణంగా ఆ ప్రతిపాదనను కమిటీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో బీర్ల ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్ షాపులు ఉండగా మద్యం ధరల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ధరల పెంపు అమలు తేదీపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.